daily series. So let's jump into our analysis. Okay, today is 13th May. సో గైస్ నాకు తెలిసి ఇది సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది, ఫ్రెండ్స్. మనం సెల్ సైడ్ ప్లాన్ చేయాల్సింది. ఈ క్యాండిల్ కనుక ఒకవేళ మళ్ళీ పైకి వెళ్తే ఇలాంటి సెల్ సైడ్ గైస్. ఒకవేళ ఆపర్చునిటీ ఇస్తే ఆల్రెడీ సెల్ సైడ్ వెళ్ళిపోయింది, సో నో చాయిస్. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ a proper trend line, so I'm deleting it. CHF JPY వచ్చేసరికి డౌన్ ట్రెండ్. ఓకే ఓకే, డౌన్ ట్రెండ్, బట్ ఇక్కడ ఉంది మార్కెట్. లెఫ్ట్ సైడ్ కరెంట్ మార్కెట్ లో కీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నా. ఐ థింక్ దేర్ ఇస్ ఎ కీ లెవెల్ గైస్. ఓకే, నాకు కనుక ఓకే ఇట్స్ యూస్డ్, లీవ్ ఇట్. ఓకే, USD CAD వచ్చేసరికి ఓకే నేను బై సైడ్ వెళ్తున్నా. ఓకే, బై ట్రేడ్ గైస్ ఇన్ ద లాస్ట్ సెకండ్. ఎందుకో చెప్తా. లెట్స్ సీ. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ట్రేడ్. ఓకే, మీకే ఈ పాటికి తెలిసిపోవాలి వై వాంటెడ్ బై. ఈ మీన్ టైం మనం వేరే ట్రేడ్స్ చూద్దాం. ఓకే గైస్, ఈరోజు కూడా నాకు కొద్దిగా బిజీ, అసలు నాకు టైం దొరకట్లేదు. నేను ఎలా అయినా ఒక 15-20 minutes కూర్చొని సెషన్ చేద్దాం అని చెప్పి నేను వచ్చాను. సో ఐ ట్రై టు కంప్లీట్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ విన్ గైస్, సింపుల్. ఇక్కడ చూస్తే మీ ట్రెండ్ లైన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి నేను ఏం చేశాను, స్ట్రాంగ్ సపోర్ట్ చూసాను. స్ట్రాంగ్ సపోర్ట్ ఎందుకంటే చూడండి, ఇది అన్నారు ఇక్కడ నుంచి రెసిస్టెన్స్, ఇది బ్రేక్అవుట్ తర్వాత ఇది మళ్ళీ సపోర్ట్ కింద పనిచేసింది, మళ్ళీ సపోర్ట్ కింద పనిచేసింది. సో రెసిస్టెన్స్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ బికెమ్ సపోర్ట్, సో థర్డ్ టైం సపోర్ట్ మళ్ళీ. అందుకని బై సైడ్ వెళ్ళాను, సపోర్ట్ దగ్గర వి వన్ ద ట్రేడ్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఐ మీన్ సింపుల్ లాజిక్, సింపుల్ ట్రేడ్. లెట్స్ కీప్ ట్రేడింగ్ సింపుల్ గైస్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ డన్. లెట్స్ ఫైండ్ అవుట్ 2 more and then I'll end the session for today. And I can't promise guys because in next 1 week లో నేను ట్రావెలింగ్ లో ఉంటాను. రేపటి నుంచి నేను వీడియో చేయగలను లేదో డైలీ సిరీస్ లో. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దాట్. సో 45 వీడియోస్ తర్వాత ఐ థింక్ ఐ వాంట్ టు గివ్ ఎ లిటిల్ బ్రేక్ ఫర్ 7 days మేబీ. నాకు ఒకవేళ దొరికితే చేస్తాను, లేదంటే ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళ నెట్వర్క్ దొరికితే ఐ ట్రై టు మేక్ వీడియోస్ ఆఫ్ డైలీ సిరీస్, ఎల్స్ గ్యాప్ వస్తుంది గైస్. ఓకే, సో ఎవరికి ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నా. ఐఎమ్ సారీ అబౌట్ దట్ పార్ట్. ఓకే, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు మేక్ ఎ వీడియో యాజ్ అ డైలీ సిరీస్. ఒకవేళ దొరకకపోతే టైం, ఐ మీన్ నెట్వర్క్ అది నాకు టైం కూడా దొరకకపోతే దెన్ ఐ థింక్ ఐ కాంట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఓకే, ఒకవేళ ఈ క్యాండిల్ ఇక్కడ టచ్ చేస్తే ఐ వాంట్ టు గో ఫర్ ఎ బై ట్రేడ్ గైస్. ఓకే, ఈరోజు ఏంటో నాకు ఇప్పుడు చూడండి, లైన్ క్లిక్ ట్రెండ్ లైన్ డ్రా చేయడం అవ్వట్లేదు నాకు. ఒకసారి ఇది మేబీ ఇంటర్ఫేస్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, గ్లిచ్. నేను ఏది గీయాలని ఇప్పుడు హారిజాంటల్ లైన్ క్లిక్ చేసి డ్రా చేయాలని చూడండి, డిలీట్ అయిన వెంటనే. ఐ డోంట్ నో వై దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ గ్లిచ్. సో లేబుల్స్ గీయకుండానే నేను ట్రేడ్ చేయాలి ఈరోజు. లెట్స్ సీ హౌ వీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్. ఓకే, ఇది ఇంకో లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది, లెవెల్స్ డ్రా చేయకుండా నేను ట్రేడ్ చేయడం. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ బై సైడ్ ఫ్రమ్ హియర్ గైస్. టుకే బై ట్రేడ్. నేను లెవెల్ గీయలేదు, బట్ నేను జస్ట్ లెవెల్ ని ఊహించుకొని నేను ట్రేడ్ తీసుకున్నా. ఇట్ విల్ బి లిటిల్ రిస్కీ గైస్ టుడే, ఎందుకంటే నాకు ప్లాట్ఫామ్ లోని లెవెల్స్ డ్రా చేసుకోవడానికి నాకు ఆప్షన్ చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చింది మళ్ళీ హారిజాంటల్ లెవెల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ముందే ప్లాన్ చేసినట్టు ఉన్నాను. వెయిట్ ఏ మినిట్, just a second. So it might be going as loss or level it is. Okay, this is as an zone. చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం బై ఎంట్రీ ప్లాన్ చేయాలి. సో నాకు హారిజాంటల్ లెవెల్ లైన్ దొరకకపోవడం వల్ల నేను దూరం నుంచి చూసి ఇదే లెవెల్ అనుకుని నేను తీసేసుకున్నాను. ఓకే, ఐ థింక్ దిస్ విల్ బి లూజింగ్ వన్. విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ గైస్. ఇఫ్ ఇట్ ఈస్ విన్నింగ్ వన్, యా ఐఎమ్ జస్ట్ లక్కీ, else no. Wow. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే
sell side and trend, just two trades. Okay, let's see how this goes. In meantime, ఇంకెక్కడైనా ట్రేడ్ దొరికితే చూద్దాం. ఈ ఐడితోనే ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తాయి, ఒక్కొక్కసారి లీవ్స్ డ్రా చేయడం. ఇదిగోండి ఇప్పుడు కూడా మళ్ళీ రావట్లేదు. ఒకసారి పంచాయత్, ఒకసారి పంచాయత్ ఇవ్వండి. డ్రా చేస్తుంటే అవ్వట్లేదు. హారిజాంటల్ వెళ్తుంటే హారిజాంటల్ ప్రాసెస్ డిలీట్ అయిపోతుంది వెంటనే. సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ గైస్. ఈరోజు కొద్దిగా ట్రబుల్ గానే ఉంటది, బట్ ఐ హోప్ వీ విల్ బి ఏబుల్ టు మ్యాచ్. చూద్దాం. ఇది లేకపోవడం వల్లే నేను ఈ ట్రేడ్ మిస్ అయ్యాను. యాక్చువల్లీ ఇక్కడ నేను బై సైడ్ ఎంటర్ అవ్వాలి, బట్ I was little crazy to take that shit. Okay, I'm sorry about it. Let us find a good one. I think ఇది ఒక మినీ ఎస్ఎన్ఆర్ గైస్. మళ్ళీ నాకు వెళ్తే పైకి నేను అది టేక్ ఇట్ ట్రేడ్. ఓకే, ఈ లెవెల్కి వెళ్తే ఓకే, ఐమ్ థింకింగ్ ఐమ్ గోయింగ్ ఫర్ సెల్ సైడ్ గైస్. ఓకే, నేను సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి. లాస్ట్ సెకండ్ లో ఎంటర్ అయింది గైస్ సెల్ సైడ్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. Let's wait and watch till the last second. Eleven, 10, 9, 8, 7. It should be a pakka ki pakka red candle. Pakka ki pakka guys. అందుకే నేను ఒకేసారి $30 పెట్టాను. పర్ఫెక్ట్ ట్రేడ్, పర్ఫెక్ట్ ట్రేడ్, పర్ఫెక్ట్ అనాలిసిస్, పర్ఫెక్ట్ ట్రేడ్ గైస్. ఓకే, నేను ఫస్ట్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ అవర్ థర్డ్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ లూస్ అయ్యాం. సో ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడండి, ఇది ఒక డౌన్ ట్రెండ్. అర్థం చేసుకోండి, కంప్లీట్ గా డౌన్ ట్రెండ్, రైట్? డౌన్ ట్రెండ్ తర్వాత నేను ఏం చేసిన ఒక మినీ ఎస్ఎన్ఆర్ లెవెల్ దొరికింది చూడండి. ఇది మైక్రో లెవెల్. ఎందుకు? ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమవుతుంది గైస్? సపోర్ట్, సపోర్ట్, బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమవుతుంది? లెవెల్ రెసిస్టెన్స్. కరెక్ట్? దట్ ఈస్ ఎస్ఎన్ఆర్, రైట్? ఎగ్జాక్ట్ గా నేను అదే చేశాను. ఎప్పుడైతే లెవెల్ టచ్ చేసిందో ఐ వెంట్ ఫర్ సెల్. దట్ మినీ ఎస్ఎన్ఆర్ రెస్పెక్టెడ్. సో నేను విన్ అయ్యాను అక్కడ. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ప్రీవియస్లీ నేను ముందు ఒక ట్రేడ్ లాస్ అయ్యాను. ఎందుకు అంటే నేను ఇది లెవెల్స్ ఆఫ్ డ్రా చేయలేకపోయాను. సో ఐ కుడెంట్ అస్యూమ్ ఇట్ అండ్ ఐ టుక్ ఏ రాంగ్ ట్రేడ్ ఆఫ్ బై, బట్ ఇట్ వెంట్ ఫర్ బై, బట్ లెవెల్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది నేను ఐ టుక్ ఏ, ఐ వుడ్ సే దట్స్ మై మిస్టేక్ గైస్. ఎవరు ఇలా చేయొద్దు. నేను ఎందుకంటే ఇక్కడ బై సెల్ సైడ్ ఎంటర్ అయింది. దో మనకి ప్రీవియస్ ట్రేడ్ మీరు చూసి ఇది లాస్ అయ్యాను ఈ ట్రేడ్ లో. ఎందుకు ఇది లాస్ అయ్యింది? ఎందుకంటే ఇది జోన్ ఎక్కడి నుంచి మనం ఏం చేయాలి, బయింగ్ చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ నేను సెల్లింగ్ చేశాను. ఓకే, ఎందుకు చేశానంటే ఐ ట్రైడ్ సంథింగ్. ఇది ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూసారా? ఇది క్యాండిల్ క్లోజింగ్ అయితే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఉంది. సో నేను గ్యాప్ డౌన్ చూసి మేబీ సెల్లింగ్ సైడ్ వెళ్తాను. నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్, డోంట్ టేక్. అందుకే ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను. దిస్ ఇస్ నాట్ ఇన్ మై స్ట్రాటజీ. బట్ నా స్ట్రాటజీలో ఉంది ఏంటి గైస్? ఎస్ఎన్ఆర్, సపోర్ట్, సపోర్ట్. This is a breakout candle. After breakout, what will happen? Resistance. Perfectly worked in there. And trend is downtrend. Perfect analysis. So నేను అందుకే డైరెక్ట్ గా $30 పెట్టాను. విన్ అయిపోయాను. ముందు నేను లూజ్ అయింది, రికార్డ్ చేసుకున్నాను. ఓకే, 2 trades are done guys. Let's wait for one more and then let's wrap it up. మళ్ళీ లెవెల్స్ డ్రా చేయడం అవ్వట్లేదు. చూసారా? హారిజాంటల్ ప్రాసెస్ డిలీట్ అయిపోతుంది. ఏంటో ప్రాబ్లమా తెలియదు. వై దిస్ ఐడీస్ బిహేవ్ లైక్ దట్. ఇది ఐక్యూ ఆప్షన్ అప్పుడు మేబీ అప్డేట్ అవుతుందో బ్యాక్గ్రౌండ్ లో నాకైతే తెలియదు. బట్ నాకైతే ఇష్యూ ఇస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడు, మళ్ళీ డిలీట్ అయిపోయింది లెవెల్. నో ఐడియా గైస్. ఓకే, బట్ ఇఫ్ ఐఎమ్ రైట్, కొద్దిగా పైకి వెళ్తే ఐ వాంట్ టు ఎంటర్ రిస్కీ ట్రేడ్, బట్ ఐ విల్ వెయిట్. రిస్క్ అది ఇగ్నోర్ చేయండి. ఇంకొక ట్రేడ్ దొరికితే ఐ నీడ్ టు రన్. బై వరల్డ్ పనిలో ఈరోజు నేను అసలు ఉండలేను ఇంట్లోని. బట్ టైం తీసుకొని మీకు ట్రేడ్స్ ఈ సెషన్ చేస్తున్నాను. ఎందుకంటే 45 రౌండ్ ఫిగర్ అయిపోద్ది అని చెప్పి. రేపటి నుంచి అయితే నేను డౌట్ఫుల్ గైస్, ఎందుకంటే ట్రావెలింగ్ లో ఉంటాను. ఒక 1 week నేను వీడియోస్ చేయగలనో లేదో నాకైతే తెలియదు. ఐ కాంట్ ప్రామిస్ యూ. అందుకే మీరు వ్యూవర్స్ ముందే చెప్పేస్తున్నాను. మేబీ ఫర్ నెక్స్ట్ 5 to 6 days or 7 days, I don't know whether this daily series videos might come or not.
but I'll try my best. Mostly 90% it won't come. 10% there is a chance that in few of the days I will be able to make it. Okay, but I'll try my best, guys. Okay, let's see. Hmm. CHGPY. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ కదా, ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. మనం ఇక్కడ సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేసాం అండ్ ఇప్పుడు అదే ట్రెండ్ లైన్ మళ్ళీ మార్కెట్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఏమైనా ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? వి విల్ సీ. మళ్ళీ ట్రెండ్ లైన్ డ్రా చేయడం అట్లా. ఈరోజు మన ఇంటర్ఫేస్ చాలా ఇరిటేట్ చేస్తుంది గైస్. ఇదిగోండి ఇక్కడ కూడా ఏది లెవెల్ డ్రా చేయలేకపోతున్నాను. సో ఐఎమ్ లిటరలీ టేకింగ్ రిస్క్స్ టుడే. బట్ నేను ట్రేడ్స్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నా, అందుకని ఈ టూల్ వాడుతున్నా. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టూల్ టు మార్క్ లెవెల్స్, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. 1 second, let me see ఎంత టైం అయింది ఇప్పటికి. ఓకే, 11 minutes రికార్డ్ అయింది. ఓకే, వీ హ్యావ్ సమ్ మోర్ టైం. ఓకే 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 ఈ లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ డ్రాప్ లెవెల్ డిలీట్ అయిపోతుంది. ఓకే ఓకే, మన ఎస్ఎన్ఆర్ ఇది. ఎస్ఎన్ఆర్ ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది, సో నో యూస్. ఓకే, డౌన్ ట్రెండ్. Gap up opening, guys. Gap ups. So I'm little worried. I won't take trades in them because that will fail. Gap down లో డౌన్ సైడ్ నేను తీసుకోవడానికి ట్రై చేశాను, జస్ట్ రిస్క్. ఆ ట్రేడ్ లిటరల్లీ ఫెయిల్ అయింది. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఆన్ గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్. ఒకవేళ ఈ లెవెల్కి వస్తాయి గైస్, డిలీట్ అయిపోయింది, టచ్ చేస్తే డిలీట్ అయిపోయింది. ఈ లెవెల్కి వస్తే నేను సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను, బట్ వెళ్ళలేదు ఎందుకంటే అది నా కీ లెవెల్ ఆఫ్ ద స్వింగ్ హై. ఎందుకు ఇలా అవుతుంది? వై క్లోజ్ చేసి ఓపెన్ చేశాను, రీస్టార్ట్ చేశాను, అప్లికేషన్ ఎన్నిసార్లు చేసినా ఇలానే ఇష్యూ వస్తుంది ఈరోజు. ఐ డోంట్ నో, అది మీ ఎవరికైనా అవుతుంది ఇలాగ ఐక్యూ ఆప్షన్లో చూసి చెప్పండి. బట్ ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. ఈరోజు ఇందాక కూర్చున్నాను, ఒక 50 times బ్యాక్ నాకు ఇష్యూ అవుతుంది రికార్డ్ చేద్దాం అంటే. ఓకే ఓకే, ఒకవేళ ఈ లెవెల్ టచ్ అయితే నేను బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. రిస్క్, బట్ ఐ విల్ ప్లాన్ ఏ బై ఎంట్రీ. ఓకే ఓకే, I took a buy entry, guys. Let's see. Okay, చూద్దాం ఏమవుతుందో. This will be our last trade if it wins. If I lose it, I need to find one more trade. ఇది థర్డ్ ట్రేడ్ గైస్. బట్ ఎందుకు బై ఎంట్రీ తీసుకున్నానో మీకు తెలుసు అందరికి. చాలా సింపుల్ లాజిక్, మైనర్ సపోర్ట్ లెవెల్ అంతే. సో లెట్స్ సీ. మైనర్ సపోర్ట్ అది ఇక్కడ చూసారా, చూడండి ఇక్కడ సపోర్ట్ 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 సపోర్ట్, మళ్ళీ సపోర్ట్, ఇక్కడ కూడా సపోర్ట్. బ్రేక్అవుట్ ఇచ్చింది, దట్స్ ఫైన్, అక్కడ బ్రేక్అవుట్ ఇస్తుంది. బట్ ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ గైస్. చూసారా, విన్ అయిపోయినా, థర్డ్ ట్రేడ్ విన్, పర్ఫెక్ట్, డన్ ఫర్ 3 days. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. ఓకే, డిలీట్ చేయండి, ఉండేయండి. ఎందుకు దీన్ని సపోర్ట్ లెవెల్ అన్నాను? ఎందుకంటే ఇదే లెవెల్ ఫస్ట్ ఎస్ఎన్ఆర్ కింద వచ్చేసిన రెసిస్టెన్స్, రైట్? ఇక్కడ రెసిస్టెన్స్, కరెక్ట్. ఇది బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ తర్వాత ఏమైంది? సపోర్ట్. అంటే ఈ ఎస్ఎన్ఆర్ రెస్పెక్ట్ చేస్తుంది. బ్రేక్అవుట్, సపోర్ట్, మళ్ళీ సపోర్ట్, ఇక్కడ కూడా సపోర్ట్ కింద వన్ చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా సార్లు క్యాండిల్స్, ఇన్ని క్యాండిల్స్ ఈ లెవెల్ ని దాటడానికి ట్రై చేశాయి, ఈ కింద రావడానికి, అంటే రాలేకపోయాయి, కరెక్ట్. మళ్ళీ ఇంతే క్యాండిల్స్ ఇక్కడ కూడా ట్రై చేశాయి, ఈ లెవెల్ దాటే కానీ కిందకి వెళ్ళలేకపోతున్నాయి, పైకి మళ్ళీ మార్కెట్ పుష్ చేస్తుంది. అంటే ఏంటంటే దాని మీనింగ్ ఈ లెవెల్ స్ట్రాంగ్, ఇక్కడ బయర్స్ ఉన్నారు బాగానే అని అర్థం. సో నేను ఏం చేశాను, ఉపయోగించుకున్నాను దాన్ని. ఇప్పుడు క్యాండిల్ మళ్ళీ ఇక్కడికి వచ్చిందో, ఐ వెంట్ ఫర్ బై సైడ్. ఈ క్యాండిల్ మీద, వెన్ ఎవర్ క్యాండిల్ కేమ్ హియర్, ఐ వెంట్ ఫర్ బై సైడ్. మీరు చూస్తే గ్రీన్ క్యాండిల్ అయింది,
ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వన్స్ ట్వైస్ థ్రైస్ 4 5 6 7 టైమ్స్ వర్క్ అయింది. సో నేను 8th టైం కూడా ట్రేడ్ చేశాను, ఎందుకంటే దిస్ ఈస్ అన్ SNR సపోర్ట్. ఓకే, మీరు ఒక జోన్ లాగానే డ్రా చేసుకుంటే వెళ్తా, అదంటే ఇలా ఈ విక్ టూ ఇలా డ్రా చేసుకుంటే చూసారు జోన్ లాగా. సో నేను అందుకే ఇక్కడ జోన్ లో చెక్ ఇక్కడ అయింది, నేను ఇక్కడ ఫస్ట్ లెవెల్ టచ్ చేయగానే తీసేసుకున్నా గ్రీన్ బై క్యాండిల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SNR గైస్. SNR నాలెడ్జ్ ఉంటే యూ కెన్ మేక్ ఇట్. ఓకే, సో గైస్ ఐ థింక్ 3 trades ఆర్ డన్. డోంట్ మైండ్ గైస్, ఐ కెన్ టేక్ మోర్ ట్రేడ్స్, బట్ ద పాయింట్ ఏంటంటే నా దగ్గర ఈ రోజు ట్రేడ్ కి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పబ్లిష్ చేయడానికి అంత టైం లేదు. సో అండర్స్టాండ్ ప్లీజ్, ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నేను ట్రావెలింగ్ లో ఉంటాను ఇంకా రేపటి నుంచి, మేబీ ఒక నెక్స్ట్ 7 days లో వీడియోస్ టైం దొరికితేనే వస్తాయి, డైలీ నేను ప్రామిస్ చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో ఫర్ నౌ. Until then, please guys, be safe and do happy and safe trading. That's all for today guys. Thank you. Bye bye. Have a good day.